గత సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ శివారులో తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనుల ప్రగతి గందరగోళంగా మారింది. పర్యాటకంగా అభివృద్ది చెందుతుందనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు వెచ్చించగా నాణ్యతలో డొల్లతనం అడుగడుగునా బయటపడుతోంది. చెక్ డ్యాంలు నిర్మించి నీటిని ఆపి అందులో బోటింగ్ సదుపాయం కల్పించాలని భావించినా నిర్మాణం పూర్తి కాకముందే ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గుత్తేదారుపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా అడుగు ముందుకు పడటం లేదు. కరీంనగర్ శివారులో నిర్మాణపు పనులు చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ కోసం ఇప్పటికే 200 కోట్లకు పైగా వెచ్చించారు. 10 చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టారు. అయితే వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో మళ్లీ నిర్మించాలని భావించారు. 6 నెలల కిందటే పూర్తి చేయాల్సి ఉన్నా సకాలంలో పూర్తి చేయకపోవడంతో నీటి ప్రవాహం మధ్యలో ఇనుప చువ్వలు ఉండిపోయాయి. మొత్తం 15 పిల్లర్లలో ఒకదాన్ని మాత్రం సిమెంట్తో నిర్మించి వదిలేశారు. ఇరువైపులా నిర్మించిన మట్టి కట్టలో ఒకవైపు 32 బ్లాక్స్ పూర్తి కాగా మరోవైపు ఇంకా సగం మట్టి రాళ్లు నింపాల్సి ఉంది. ఇన్నాళ్ల పాటు మానేరు నదిలో నుంచి తీసుకొచ్చిన మట్టిని పోయగా రివర్ ఫ్రంట్ పనుల ప్రదేశంలో ఉన్న రాళ్లనే ఈ కట్ట నిర్మాణానికి వినియోగించారు. మానేరు నది ప్రధాన గేట్ల దిగువన దాదాపు 30 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రివర్ ఫ్రంట్ పనులు 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అనేలా సాగుతున్నాయి. దీని నిర్మాణానికి 470 కోట్లను వెచ్చించాలి అనుకున్నారు. నీటిపారుదల పర్యాటక శాఖలు నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. ఇరువైపులా మట్టి రాళ్లను నింపే పని మాత్రమే పూర్తయింది. మొదటి దశ పనుల్లో భాగంగా దాదాపు 74% పని పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 201 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది మే నాటికి ఈ మొదటి దశ పనులు పూర్తి కావాల్సి ఉండగా వచ్చే ఏడాది నాటికి కొలిక్కొచ్చే వీలుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్కి తలమానికం. కరీంనగరే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఇదొక తలమానికంగా నిర్వహించే ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు మళ్ళీ మొన్ననే 234 కోట్లు కూడా ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి పేపర్లో చదివినాం. త్వరితగతిన ఈ యొక్క మానేరు రివర్ ఫ్రంట్ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి కరీంనగర్ నగరవాసుల కోరిక ఉన్నది. ఆ మానేరు రివర్ ఫ్రంట్లో కూడా కొంచెం పర్యవేక్షణ కరువు అవుతున్నది. రాత్రిపూట కొంతమంది ఇసుక మాఫియా వాళ్ళు మొత్తం పెద్ద పెద్ద కోపులు తీసి ఆ యొక్క ఇసుకను తరలిస్తున్నారు. కట్ట కూడా ప్రమాదంలో ఉంటుంది కాబట్టి దయచేసి పర్యవేక్షణ కూడా కంపల్సరీ ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. త్వరితగతిన ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మిగులు పనుల కోసం ఇటీవల 234 కోట్లు విడుదలయ్యాయి. వీటితో రెండో దశ పనులు చేపట్టబోతున్నారు. గతంలో నిర్మించకుండా వదిలేసిన మురుగు వరద కాలువల కోసం 60 కోట్లు వెచ్చించనున్నారు. మిగతా మొత్తాన్ని చెక్ డ్యాం నిర్మాణంతో పాటు నింపాల్సిన మట్టి రాళ్ల కోసం వెచ్చిస్తారు. మొదట్లో ఈ రివర్ ఫ్రంట్ పనుల అంచనా 410 కోట్లు అని ప్రారంభించగా తర్వాత ఈ వ్యయం విలువ 470 కోట్లకు చేరింది. ఈ నిధులు పూర్తిస్థాయి పనులకు సరిపోవనేది స్పష్టమవుతోంది. ఫౌంటైన్ నిర్మాణంతో పాటు పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన వాటికి కూడా నిధులు అవసరమవుతాయి. నగరంలోని మురుగంతా మానేరు రివర్ ఫ్రంట్ లోకే వెళుతోంది. వాస్తవానికి ఇరువైపులా కట్టను నిర్మించడానికి ముందుగానే పాత వంతెన నుంచి తీగల వంతెన అవతలి వరకు మురుగు వాననీరు వెళ్లే కాలువ నిర్మించాలి. అలా చేయకుండానే మట్టి రాతి కట్టడాల్ని నిర్మించడంతో ఇబ్బంది నెలకొంది. మురుగును శుద్ధి చేయకుండానే మానేరులోకి వదిలితే పరివాహక ప్రాంత రైతులకు పర్యాటకులకు వాసన ముప్పు తప్పదు. కరీంనగర్ సదాశివపల్లి అలుగునూర్ల నుంచి వెలువడే వ్యర్థాల విషయంలో అవసరమైన మార్పులు చేపట్టాల్సిన అవసరముందని స్థానికులు చెప్తున్నారు. అనవసర నిర్మాణాలతో ప్రభుత్వ సొమ్ము వృధా చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానేరు రివర్ ఫ్రంట్ కాదు, అది మనీ రివర్ ఫ్రంట్. మనీ కోసమే ఆ ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు దొందుతుంది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలకు న్యాయం చేయని ప్రభుత్వాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలకు ఈ రివర్ ఫ్రంట్ తోటి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం, దమ్మిడి రూపాయి ఉపయోగం కూడా ఈ మానేరు రివర్ ఫ్రంట్ లేదు. ఎందుకు లేదంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫారం ఎందుకు తీసుకొచ్చారా అంటే కాంట్రాక్టర్లకు కమిషన్లు దొబ్బిపోయడానికి, తద్వారా వీళ్ళు లబ్ధి పొందడానికి, కమిషన్ల ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా వీళ్ళు లబ్ధి పొందడానికి, వాళ్ళు లబ్ధి పొందడానికి దొందు ఇద్దరు కలిసి ఆ రివర్ ఫ్రంట్ తీసుకొచ్చారు. దాని ద్వారా ఎవరికైనా కరీంనగర్ ప్రజలు ఉపయోగం ఉందండి. ఫస్ట్ దీని ఎస్టిమేట్ ఎంత 400 కోట్లతో అని చెప్పి దీన్ని నిర్మిస్తామని చెప్పి ఎస్టిమేట్ చేసుకున్నారు ప్రభుత్వం గత పాలకులు. ఇప్పుడు దీని ప్రతిపాదన పెంచిరు, 470 కోట్లకు చేసిర్రు. ఇది సంవత్సరంలో కూడా పూర్తి చేస్తున్నారు. 2.5 సంవత్సరం అయిందా, మళ్ళీ సంవత్సరం దాకా దీన్ని పొడిగించే అవకాశం ఉంది. ఇంకా సంవత్సరం అవుతుందో కాదు తెలియని పరిస్థితి. ఈ సమయంలోగా మేము ఈ రివర్ ఫ్రంట్ నిర్మిస్తాము, ప్రజలకు అందుబాటులో చేస్తామని చెప్పి మీరు కరీంనగర్ ప్రజలకు శ్వేతపత్రం చేయాలా. ఈ రివర్ ఫ్రంట్ ద్వారా ఎవరి జేబులోకి డబ్బులు పోయినాయి, ఏ కాంట్రాక్ట్ లబ్ధి పొందిండు. గత ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో నాణ్యత కొరవడిందని, వర్షానికి చెక్ డ్యాములు కొట్టుకుపోయాయని, వాటిపై విచారణ జరిపిస్తామని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. చెక్ డ్యాములు కావచ్చు, ఇతర నిర్మాణాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా నాణ్యత లేకపోవడం అని గమనించి వాటన్నిటిని కూడా విచారణ జరిపిస్తా ఉన్నాం. త్వరితగతిన విచారణ పూర్తయిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తే దాన్ని పూర్తి స్థాయిలో మరి నిర్మించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కాకపోతే జరిగిన పనులలో ఉన్న అవకతవకలు, నాణ్యత లోపం వీటన్నిటిని కూడా
విచారణ జరిపించి బాధ్యుల మీద మరి రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కొంత జాప్యం జరుగుతూ ఉంది తప్పకుండా మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి. తర్వాత మురుగునీరు కూడా ఏదైతే కలుస్తూ ఉందో దాన్ని సైడ్ డ్రైన్స్ ద్వారా మరి తీసుకెళ్ళడానికి పర్టికులర్గా అధికారులు దాని మీద నిమగ్నమై ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే నాణ్యత లోపంతో ఇష్టారాజ్యంగా చేసిన అన్నిటి మీద విచారణ జరిపిస్తా ఉన్నాం. దానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదో అభివృద్ధి ఆగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి ఆగడానికి అభివృద్ధిని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. కాకపోతే గతంలో లాగా కాకుండా ఒక ప్రణాళికబద్ధమైన పటిష్టంగా నాణ్యతతో నిర్మించాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తెలంగాణకే తలమానికంగా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మిస్తామని అప్పటి ప్రజాప్రతినిధులు ప్రకటించినా ఆచరణలో తాత్సారం జరుగుతోంది. నిధుల కేటాయింపుతో పాటు నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.